నదిలోని ఇసుక తవ్వకాలు ప్రహసనంగా మారాయి. తమను అధికార వర్గాలు దోచుకుంటున్నాయని 3 గిరిజన కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తవ్వకాలకు అన్ని అనుమతులు సక్రమంగానే మంజూరు చేశామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆరోపణలు ఖండనలతో మన్యంలో కొత్త తలనొప్పులకు తోవ చూపిస్తున్నాయి. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి ఆనుకుని ప్రవహిస్తున్న నాగావళి నదిలో ఇసుక తవ్వకాల అనుమతుల వ్యవహారం ఇంటా బయట కొత్త చర్చకు దారితీసింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న ఈ మండలంలో అధికారిక ఇసుక తవ్వకాలు, అక్రమ తరలింపులు ప్రతి ఏటా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే కొమరాడ మండలం తీలేసి పంచాయతీలోని కురిసెల గ్రామానికి ఆనుకుని నాగావళి నదీ తీరాన సర్వే నంబర్ 54(2)లోని కొండగొర్రికంబ, పువ్వల లక్ష్మి, పువ్వల ఆదయ్యకు చెందిన భూముల్లో రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారని 3 గిరిజన కుటుంబాలకు చెందిన వారు మే 20న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ఇసుక దోచుకుపోతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ విషయమై కలెక్టర్కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు తప్పుపట్టారు. రైతులు మా పెద్దనాన్న, మా పెదనాన్న, మా మాయ గారికి 2 ఎకరాల భూమి ఉంది సార్. అది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇసుకని దోచుకుపోతున్నారు సార్. మైనింగ్ తీసుకెళ్ళిపోతున్నారు సార్. దాని గురించి మా రైతులు, మా గిరిజనులు మేము వెళ్ళి అడిగినా సరే దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోతున్నారు సార్. దానికోసం మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా సరే మాకు పట్టించుకోవటం లేదు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు కూడా మాకు న్యాయం చేస్తారని మాకున్న పొలాల్లోన ఇసుక రీచ్లోన తవ్వకాలు జరుగుతున్నాయండి. దానికోసం మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి, మైనింగ్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ టైం ఇచ్చాము, పట్టించుకోలేదు. సెకండ్ టైం ఇస్తే కనీసం దగ్గరుండే వాళ్ళు ఇసుకను తరలించడం జరుగుతుందండి. డిపార్ట్మెంట్ అదే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా మాకు విషయం తెలిసిందండి. అదేవిధంగా మైనింగ్ కూడా మేము కంప్లీట్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు పట్టించుకునే ఎడల మేము మంగళగిరి వెళ్ళి కంప్లీట్ ఫిర్యాదు కూడా మేము చేసామండి. ఆ విషయం మీకు తెలియపడదామని వచ్చామండి. ఇసుక తవ్వకాలపై రైతుల ఆరోపణల్ని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. నిజానికి ఇరిగేషన్ అధికారుల నివేదిక ఆధారంగా త్రిలోక్ మైన్స్ అండ్ మినరల్స్ అనే సంస్థకు మే 20న మైనింగ్ శాఖ అనుమతులు మంజూరు చేసింది. మరుసటి రోజున 3 రైతులు వచ్చి తమ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వరాదని ఫిర్యాదు చేశారు. నాగావళి నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతించిన ప్రదేశంలో రైతుల భూములున్నట్లు సంబంధిత పత్రాలు సమర్పిస్తే లీజు రద్దు చేస్తామని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అసలు మైనింగ్ మొదలు కాకుండానే రైతులు నిరసనకు దిగుతున్నారని అధికారులు చెబుతున్నారు. జిల్లా యంత్రాంగం మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ కావాలని అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. అదైతే వాస్తవం కాదు. మేమైతే ఇచ్చింది మీ ప్రభుత్వ నిబంధనలు అన్ని పర్యావరణ అనుమతులతో సహా అన్ని తీసుకున్న తర్వాతనే ఇచ్చాము. ఇంకా వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇంకా వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకముందే కావాలని గొడవ పెట్టి ఇదన్నీ చేస్తున్నారు. దాని మీద 2-3 రోజులుగా ఈ రోజు ఏదో ఒక పేపర్ల ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రార్థాంతం చేస్తున్నారు. యాక్చువల్గా దాని మీద మాకు వచ్చిన వెంటనే తహసీల్దార్కి చెప్తే తహసీల్దార్ గారు ఆ తర్వాత 21వ తారీఖున వెళ్ళి ఒకసారి అక్కడ ఏరియాని చూసి అక్కడ ఇప్పుడు గత 25 సంవత్సరాల నుంచి అసలు అది మొత్తం శాండే ఉంది. అక్కడ ఎటువంటి వ్యవసాయం కూడా జరగట్లేదు. డీ పట్టాలు ఇచ్చారని అయితే తెలిసింది. పూర్తి వాస్తవాలు పూర్తి సర్వే చేస్తే కానీ తెలియదు. వాళ్ళకు కూడా హద్దులు కూడా ఏమి తెలియదు అంటే వాళ్ళకు కూడా మెయిన్ ప్రాబ్లం. వాళ్ళ హద్దులు నిర్ణయించి చేసిన తర్వాత వాళ్ళు నిజంగా అందులోకి వచ్చిందనేది తేల్చి అప్పుడు తదుపరి చర్యలు ప్రభుత్వం నియమ నిబంధనలు ఎలా ఉంటే అలా చేస్తాం. అధికారులు ఒక మాట చెబుతున్నారు. తామిచ్చిన అనుమతుల్లో బాధిత రైతులు ఎవరైనా ఉంటే వారి డాక్యుమెంట్లను తహసీల్దార్ కార్యాలయానికి అందించాలని సూచిస్తున్నారు. విచారణ జరిపి లీజు రద్దు చేస్తామంటున్నారు. కలెక్టర్ దగ్గర ఆందోళన వ్యక్తం చేసిన వారెవరూ తహసీల్దార్ దగ్గరకు కానీ, మైనింగ్ అధికారి వద్దకు కానీ ఇంతవరకు డాక్యుమెంట్లు పట్టుకుని రాలేదని వారు తేల్చి చెబుతున్నారు. మంగళగిరిలోని కార్యాలయానికి మాత్రం ఫిర్యాదు చేసినట్లు మైనింగ్ అధికారుల దృష్టికి వచ్చింది. మరోపక్క అధికారుల నుంచి ఎటువంటి అభ్యంతరం రాని పరిస్థితుల్లో అనుమతులు పొందిన చోట తవ్వకాల కోసం లీజు సంస్థ ర్యాంప్ ఏర్పాటు చేసుకుంటోంది.